ఇప్పుడు జెన్జీకి ఏం తెలీదు. ఒకప్పుడు మాకు నైట్ ప్యాక్స్ ఉండేవన్నమాట. అంటే ఫేస్ ప్యాక్ కాదు, స్కిన్ రొటీన్ గురించి మాట్లాడలేదు నేను. నైట్ ప్యాక్, నైట్ ఎంతసేపనా వీడు మాట్లాడతానే కంప్లీట్ చేసుకో. డిగ్రీ చదివిన వాళ్ళకి అర్థం అవుతుంది. సో అట్లా కొంతమంది ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు ఫోన్ వాడుతూ ఉంటారనమాట. కాంటాక్ట్స్ మరి విచిత్రంగా ఉంటాయి. ఒకడు డాడీ 1, డాడీ 2, డాడీ 3. ఎంతమంది డాడీస్ వీడికి? ఫోన్కి డౌట్ వస్తూ ఉంటుంది. నా డౌట్ ఏంటంటే అన్ని నెంబర్లు మెయింటైన్ చేస్తానంటే డాడీ మీద డౌట్ నాకు. ఇంకొకడు అకౌంట్ నెంబర్ ఫోన్ నెంబర్గా సేవ్ చేసుకుంటాడు. ఎందుకు? ఆధార్ కార్డ్ సేవ్ చేసుకుంటున్నాడు మావాడు. ఒరే ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పాలంటే కాంటాక్ట్ లిస్ట్ చేస్తున్నాడు. కాంటాక్ట్స్ ఎలా సేవ్ చేసుకుంటూ ఉంటారు. కాంటాక్ట్ అనుకుంటుంది అప్పుడప్పుడు ఎవడో గొట్టంగాడికి ఫోటో పంపించాలని వాట్సాప్లో. ఇక్కడ ఎందుకు సేవ్ చేస్తున్నాం? సేవ్ చేస్తే సేవ్ చేసావు. ఓవర్ టు వాట్సాప్ అంటది ప్లంబర్ సీను వాడి స్టోరీ చూస్తాడు. ఎందుకు చూడాలి ప్లంబర్ సీను స్టోరీ? సిగ్గులేదా నీకు అసలు? వాడు గొట్టం పట్టుకుని దిగుతున్నాడు. కరెక్టే, ప్లంబర్ సీను అవసరం వచ్చినప్పుడు మనకి ఎంతో ఇంపార్టెంట్. నార్మల్ అవసరం ఇంపార్టెంట్, కానీ వాడి స్టోరీస్ చూడాల్సిన అవసరం లేదు కదా. వాట్సాప్లో అంకుల్ సార్ మీరు ఏ పడితే ఆ గ్రూప్లో పెడుతున్నారు, అర్జెంటుగా మీరు ఈ పెట్టిన ఫోటో ఒకటి తీసేస్తారా? కాదు వాడు సారీ అండి రాంగ్గా పంపించాను. ఇంకోటి గ్యాప్లో సాయిబాబా ఫోటో 15 మందికి పంపిస్తే నిండు 100 ఏళ్ళు బ్రతుకుతారు. వీడు 30 మంది పంపిస్తారు 200 ఏళ్ళు బతుకుతాం అనేడు. గ్యాప్ ఉండదు. సాయిబాబా. క్రిస్టియన్ కూడా సాయిబాబా. వాట్సాప్లో చాలా వింతగా ఉంటారు. ఒకసారి మా ఫ్రెండ్కి వాడు ఎక్స్ బ్లాక్ చేస్తాడు. ఈడే ఎందుకురా బ్లాక్ చేసావు అంటే దాన్ని తెలిసి రావాలరా అన్నాడు. ఓకే, ఎవ్రీ బర్త్డేకి వీడు మళ్ళీ హ్యాపీ బర్త్డే అని చెప్పి మళ్ళీ బ్లాక్ చేస్తాడు. అదే సైకో నా కూడా అర్థం కాదు. అవతల పిల్ల పాప ఏమనుకోవాలి? హ్యాపీ బర్త్డే బ్లాక్. ఒకరోజు ఇలాగే బర్త్డే ముందు రోజు ఆన్ చేశాడు. ఆ అమ్మాయి మార్నింగ్ బ్రింగ్ ప్యాడ్స్ అని పెట్టింది. వీడు నాకు ఫోన్ చేశాడు. రే ఏంట్రా ప్యాడ్స్ అమ్మంటుందిరా, కలిసిపోయారా మీద? రే చిప్పుకా నాకెందుకు చెప్తున్నావు? తీసుకెళ్ళు, మన క్రికెట్ కిట్లో చాలా ఉన్నాయి, ఎందుకలా బిహేవ్ చేస్తాను. వాడు ఫోన్ పెట్టేసి వీడితో పని కాదని చెప్పి వాడు నిజంగానే స్టే ఫ్రీ పట్టుకుని వెళ్ళాడు దాని ఇంటి ముందుకి. ఆ పిల్ల వచ్చింది. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అంటే, నువ్వే కదా ప్యాడ్స్ తెమ్మన్నా అంట. ఊరే నువ్వు బ్లాక్లో పెట్టావు, నేను గుర్తు చేసుకోవడానికి పెట్టుకున్నాను రా. కందిపప్పు మినపప్పు పెసరపప్పు మొన్నటికి ఎవడో అవసరం అయితే కాండమ్స్ కూడా పెట్టాను. అది చూడాల్సి నువ్వు గుండె అయిపోయి చచ్చిపోయాడు. స్టే ఫ్రీ పట్టుకొచ్చావు, థ్యాంక్ యూ, స్టే అవే అని చెప్పింది. వాట్సాప్ బాగా వాడతారు మన వాళ్ళు. సార్ కొత్త ఫీచర్ వచ్చింది సార్. మనము ఫీచర్ అంకుల్స్ ఇలాగే మాట్లాడు. కొత్త ఫీచర్ వచ్చింది సార్. TV9 ఫాలో అవుతున్నాను నేను. ఈడేంటో TV9 ఈయన్ని ఫాలో అవుతుంది అనుకుంటాడు, బ్రాడ్కాస్ట్ ఛానల్. మొన్న అలాగే ఒక ఏదో ఛానల్ ఫాలో అవుతున్నాడు అంకులు, తూప్రా నుంచి వస్తున్నాడు, పక్కనే ఫోను. వాడు ఓపెన్ చేసి స్త్రీకి కన్యత్వం తెలుసుకోవడం ఎలా బై సమరం, ఐఎమ్ నాట్ ఈవెన్ మేకింగ్ దిస్, నిజంగా ఉంది. స్త్రీ కన్యత్వం తెలుసుకోవడం ఎలా బై సమరం. వాట్సాప్ ఎలా ఉంటే ఒక క్రేజీ యాప్ ఉంటుంది ఫోన్లో. రా నాన్న రా అనగనగా ఒక ఫోన్లో యాప్. ఆ యాప్ని ఎప్పుడూ తెరవు నువ్వు ఎర్రిపు కనుక్కుంటే తప్ప. ఆ యాప్ ఏంటయ్యా అంటే క్యాలిక్యులేటర్. దడ్డని ఓపెన్ చేస్తాడు. 72 + 38 ఎంత? క్యాలిక్యులేటర్ అనుకోండి. ఏ ముద్దలు లంచోడికి ఎవడిచ్చాడు? ఫోన్ ఎవడిచ్చాడు రా బాబు? దీని క్యాలిక్యులేటర్ ఎవడైనా అసలు మినిమం బూతులు ఉంటాయి. ఏంది ప్రాబ్లం ఏంటి? మాంది చూడ